ఏపీఎస్ఆర్టీసీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి బుక్ నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని కింద మనకి వెహికల్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సర్చ్ ఫర్ బస్సెస్ బిట్వీన్ 2 లొకేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఫ్రమ్ అండ్ 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో ఇక్కడ నేను రాజమండ్రి అని ఇస్తున్నాను అనమాట, రాజమహేంద్రవరం. సో ఇక్కడ రాజమహేంద్రవరం అని వచ్చేసింది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 దగ్గర పాలకొల్లు అని ఇస్తాను అనమాట. సో ఇక్కడ పాలకొల్లు అనే ఆప్షన్ కూడా వచ్చేసింది కాబట్టి దీని మీద ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ సర్చ్ బస్ మీద ట్యాప్ చేయాలి. సో పర్టికులర్ ఈ రోజు అయితే నేను మండే మధ్యాహ్నం చెక్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే ఈ సర్వీసెస్ చూపిస్తున్నాయి. అల్ట్రా పల్లె వెలుగు ఈ రూట్లో మోస్ట్లీ పల్లె వెలుగు ఇంకా అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం చూసుకోవచ్చు. మనకి ఏ బస్ కంఫర్టబుల్గా ఉందో, ఏ టైమింగ్ కంఫర్టబుల్ ఉందో అనేది చూసుకొని ఆ టైమింగ్ని బట్టి మీరు వెళ్ళొచ్చు అనమాట బస్ స్టాప్కి. సో ముందుగా వెళ్ళటం లేకపోతే లేట్గా వెళ్ళి మిస్ అవ్వటం ఇలాంటివి ఏమీ జరగవు. ఇక్కడ క్లియర్గా టైమింగ్స్ కూడా ఇచ్చారనమాట, చూడండి. సో నెక్స్ట్ వేరే ఆప్షన్ చూస్తాను నేను. లైక్ ఇప్పుడు ఇక్కడ పాలకొల్లు కాకుండా విజయవాడ అని టైప్ చేస్తాం. విజయవాడ. సో విజయవాడకి ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాము. సో సర్చ్ బస్ మీద ఎంటర్. సో ఎక్కువగా విజయవాడకి సూపర్ లగ్జరీసే ఉన్నాయి. అండ్ ఇంద్రా ఏసీ, సూపర్ లగ్జరీ, నైట్ రైడర్స్ అంట. నెక్స్ట్ ఇంద్రా ఏసీ. ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఎక్స్ప్రెస్ బస్ ఉంది, కానీ ఇది మార్నింగ్ 3:10 అలా ఉంది. ఇది ఆల్రెడీ డిపార్చర్ అయిపోయిన బస్సు లేకపోతే నెక్స్ట్ డేది చూపిస్తుందో తెలియదు క్లారిటీగా. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్ కూడా చూపిస్తుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, మనకి రాజమండ్రి టు విజయవాడ ఎక్స్ప్రెస్ బస్ ఉంది, కానీ అది ఎర్లీ మార్నింగ్ ఉంది. అది ఇవాళతో లేకపోతే రేపటితో నాకు తెలియదు అని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ మనకి యారో బటన్ ఇచ్చారనమాట. సో బస్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు అనమాట కరెక్ట్గా. దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి బస్ డీటెయిల్స్ క్లియర్గా వచ్చాయన్నమాట. ఒరిజినల్గా అయితే ఈ బస్ మనకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ప్రెస్ టైప్ బస్ టైప్ అయితే ఎక్స్ప్రెస్ అని చూపిస్తుంది. సో విజయవాడ అనేది డెస్టినేషన్, మనం విజయవాడ ఇచ్చాం కాబట్టి విజయవాడ అని చూపిస్తుంది. సో ఒరిజినల్ ఇక్కడ చూడండి షెడ్యూల్ ఒరిజినల్ డేట్ అయితే 18th మే, అంటే ఇవాళ రోజు, అంటే మండే రోజు నేను షూట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, మండే 18th మే అని చూపిస్తుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ 23 అని చూపిస్తుంది, అంటే 11 కదా, నైట్ 11 o'clock కాబట్టి మనకి ఈరోజు ఇది విశాఖపట్నంలో నైట్ at 11 o'clock స్టార్ట్ అవుతుంది. సో రాజమండ్రి వచ్చేసరికి 3:10 అవుతుంది అనమాట. అంటే రేపటికి కౌంట్ చేసుకోవాలి మనం బస్ని. సో రేపు మార్నింగ్ అనమాట ఈ బస్సు. మనకి ఇక్కడ క్లియర్గా విశాఖపట్నం ఇక్కడ మొత్తం ట్రాకింగ్ కూడా ఉందన్నమాట. సో మీరు బస్సులో ఉన్నప్పుడు కూడా మీరు లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను విజయవాడ అని ఇచ్చాను కాబట్టి ఎండ్ డెస్టినేషన్ విజయవాడ అని చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట.